మన గ్రాండ్మా టీవీ స్వాగతం. ఈరోజు నచ్చిపోయింది కాబూలి శనగలతోటి రెసిపీ అండి. ఈవినింగ్ స్నాక్ టైం రెసిపీ. దీన్ని మనం ముందుగా ఒక గంట ముందు వేడి నీళ్ళు పోసి నానబెట్టేసుకుని ఈవినింగ్ స్నాక్గా చేసుకోవచ్చండి. ఇది 1-2 సార్లు కడిగి వేడి నీళ్ళలో నానబెట్టుకుని తర్వాత మనం కుక్కర్లో 5-6 విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టుకుని ఉప్పు వేసి వేసుకోవాలి. రుచి సరిపడ ఉప్పు ఇప్పుడు వేసుకునే తర్వాత వేయక్కర్లేదండి. అలాగే దీనికి కావాల్సింది చాట్ మసాలా, గరం మసాలా, జీరా పౌడరు, ధనియా పౌడరు, ఒక నిమ్మకాయ, అలాగే ఒక ఉల్లిపాయ, ఒక చిన్న టమాటా, క్యారెటు, అలాగే క్యాప్సికమ్, పచ్చిమిర్చి మరియు నిమ్మకాయ, పల్లీలు ఒక 3 స్పూన్లు అండి. ఇవన్నీ రెడీ చేసుకోవాలి. ఇవి ఉడికిన తర్వాత మనం వీటిని ఆయిల్తో పన్నదండి. ఇవి బాండీలో వేసుకుని కొద్దిగా వాటర్ చల్లి కొద్దిగా మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత నీళ్ళు కాస్త దగ్గర పడి అంతా ఈ నీళ్ళంతా ఆవిరికి అయిపోతాయండి. అయిపోయిన తర్వాత దాంట్లోనే మనం రెడీగా ఉంచుకున్న ఉల్లిపాయలు, క్యారెట్, క్యాప్సికమ్, పచ్చిమిరపకాయలు అన్నీ వేసి బాగా అడిగి పైకి తిప్పి తర్వాత మనం జీరా పొడి, ధనియా పొడి, చాట్ మసాలా, గరం మసాలా కావాలంటే కొద్దిగా కారం వేసుకోవచ్చండి. ఎందుకంటే ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి పిల్లలు తినడాన్ని బట్టి చూసి వేసుకొని పెద్దవాళ్ళతో వేసుకోవచ్చు. ఇవన్నీ కలుపుకొని పైన లెమన్ జ్యూస్ పిండుకుని 1 స్పూన్ లెమన్ జ్యూస్ సరిపోతుందండి. పిండుకుని తర్వాత కొత్తిమీర గార్నిష్ చేసుకుని పైన పల్లీలు వేసుకుని ఉంటే కనుక కాన్ఫ్లెక్స్ అలాంటివి కూడా వేసుకుని అప్పటికప్పుడు పిల్లలు చేసి పెట్టే రెసిపీ అండి. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు లైక్ చేస్తారు. ఎందుకంటే రైనీ సీజన్లో ఏదైనా స్పైసీగా తినప్పుడు ఇలా ఇంట్లో చేసుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు, హాయిగా మంచిది. ఇది రిచ్ ప్రోటీన్ ఇది ఉన్న ఫుడ్ అండి. పిల్లలకు కూడా చాలా మంచిది. విడిగా ఉడకబెడితే తింటారు కాబట్టి ఇలా చేసిస్తే పిల్లలు కూడా చాలా హ్యాపీగా తింటారు. మీరు ఒకసారి ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా వీడియోస్ నోటిఫికేషన్లో చూస్తే చాలా ఉన్నాయి. మీరు అన్ని రెసిపీస్ కూడా ఒకసారి చూసి ట్రై చేయండి. చట్నీ రెసిపీస్, పికిల్స్, స్వీటు అలాగే కర్రీస్ ఉన్నాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి, మీ నేబర్స్ కూడా షేర్ చేసి వాళ్ళకి కూడా కామెంట్ చేయండి. ఇవన్నీ అంటే సింపుల్గా అయిపోయి జాబ్ హోల్డర్స్కి పథకాన్ని యూజ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ అండి.